గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ముందు వీడియోలో చెప్పినట్టు అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ పార్ట్ 2 అయితే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆవులు చెప్పాను కదా చాలా ఉంటాయని. మెడలో చూసారా గంటలు లాంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దారికంతా ఇలా ఆవులు, మనకి మేకలు, చెట్లు, ఎక్కువ సీతాపళ్ళు మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటే నేను ఆల్రెడీ లాస్ట్లో కవర్ చేశాను. వీడియో లాస్ట్లో ఇక్కడ చిన్న సీతాపళ్ళ సంత లాంటిది జరుగుతుంది. సో మనకు కావాలొస్తే లో ప్రైస్‌కి పర్చేస్ చేసుకోవచ్చు కూడానా. సో నేను తర్వాత చూపిస్తా. ఇంకో జలపాతం కనిపిస్తుంది ముందుకెళ్ళేటప్పుడు మాకు. సో నేను బండి మీద ఆగి మరి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఆ జలపాతం అంతా వీడియో తీశాను. చూడండి చిన్న చిన్న జలపాతాలనేవి మనకి దారి ఉన్నాయి. సో నిజంగా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరూ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. సో మేము అలా ఇంకా వాటర్ ఫాల్ చూసుకుంటా జర్నీ స్టార్ట్ చేశా. నేను మీకు ముందుగా చెప్పాను కదా, దారి మనం వెళ్తున్నప్పుడు మనకి రకరకాల ఊర్లయితే టచ్ అవుతాయని చెప్పేసి, ఇదిగో మనకి ఫస్ట్ ఊరైతే మనకి టచ్ అయ్యింది. సో ఇక్కడ ఇల్లుల కన్స్ట్రక్షన్ కూడా మీరు గమనించినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో దట్టు చిన్న చిన్న అంగన్వాడీలు, స్కూల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ఊర్లోని చాలామంది జనాలే మేము వే అంతా నడుచుకుంటూ అదే బైక్ మీద వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కొంత అంటే ఒక 10-20 హౌసెస్ వచ్చి గ్యాప్ వచ్చి మళ్ళీ మనకి ఊరనేది స్టార్ట్ అయ్యేలాగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో మేము ఫస్ట్ ఊరైతే టచ్ చేసాం. చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. మేము హిల్ టాప్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. కాకపోతే ఇది చాలా డిస్టెన్స్. మేము ఇప్పుడు అంటే హిల్ ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక హిల్ ఎక్కాలి. సో అలా అనమాట. సో మేము అలా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. వెదర్ అయితే మాత్రం ఎంత లవ్లీగా ఉందంటే, సో ఈ నవంబర్ డిసెంబర్ టైంకి ఇంకా కూల్ అయిపోద్దంట. మొత్తం మంచుతోనే ఉండి సూపర్గా, అంటే ఈ వనజంగి మనకి అరకు వ్యాలీ ప్లేసెస్ ఎలా ఉన్నాయో సో అలాగే కనిపిస్తాయి. అంటే అరకు ఇక్కడ నుంచి మనకి చాలా నియర్ బైయే కాబట్టి సో మనకు అవన్నీ కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఫస్ట్ వీడియో అంత ఫాస్ట్గా పెట్టి ఏంటక్క సెకండ్ వీడియోకి ఇంత గ్యాప్ ఇచ్చావని చెప్పి. మా హస్బెండ్ బర్త్డే అయిపోయి నా బర్త్డే కూడా అయిపోయి ఆ వీడియో కూడా రెడీ అయిపోయింది. సో కొంచెం ఖాళీ లేదు. వరుసగా బర్త్డేస్ ఇలాగా ఇంట్లో మనకి పండగలు అన్నీ జరిగి కొంచెం గ్యాప్ లేక నార్మల్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వీడియో అయితే నేను కంపల్సరీ ఫాస్ట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇంకో ఊరు వచ్చేసింది. ఇది వైఎస్ఆర్ పాలెం అంట. సో చూడండి మనకి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటే ఎక్కువ ఇల్లులేమీ లేవు. మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 హౌసెస్ అయితే చుట్టుపక్కల ఉన్నది ఒక ఊర్లా ఉండి తర్వాత మళ్ళీ మనకి వే అయితే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్లేస్లో ఒక హౌస్ పర్చేస్ చేసుకొని మన లైఫ్ని కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి. నిజంగా సచ్ ఏ లవ్లీ ప్లేస్. అంటే సరిపోతుంది కదండి, చిన్న ఫార్మింగ్ చేసుకుంటూ చుట్టుపక్కల మొక్కలవి పెంచుకుంటూ కోళ్ళలో పెంచుకుంటూ ఒక ఇల్లు ఇక్కడ పర్చేస్ చేసుకుంటూ హాయిగా లైఫ్ అంతా ఇక్కడ ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సిటీ లైఫ్లో ఉరుకు పరుకులు జీవితం కన్నా ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉండొచ్చు. కాకపోతే మన పిల్లల చదువులు అవి ఇవి అని చెప్పి మనకి థింగ్స్ అయితే అవ్వలేండి. సో అంటే నాకు అలాంటి బాధ్యతలు ప్రస్తుతానికైతే లేవు. సో బట్ చూసేటప్పుడు అనిపించింది ఇది కదా లైఫ్, ఇక్కడ ఉంటే ఎంత బాగుందో అని చెప్పేసి. సో అలా మాటల్లో మాటలే మనం దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది కొండ హిల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు డౌన్ అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు ఇంకో కొండ అయితే ఎక్కాలి. చూసారా మంచు అనేది ఎంత బాగుందో. అగోండి అక్కడ టిప్ పొజిషన్లో మీరు చూసినట్టయితే గుడి అయితే ఉంది చూసారా. సో ఆ టెంపుల్కే మనమైతే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. వెదర్ అయితే మాత్రం చాలా అంటే చాలా లవ్లీ. చూసారా ఇవన్నీ మేఘాలంట. నేను ఫస్ట్ చూసి మంచేమో అనుకున్నాను, కానీ ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కొండ టాప్ చాలా ఎక్కువ హైట్లో ఉంటుంది కదా, సో ఇవన్నీ మేఘాలంట. సో కింద నుంచి చూసేటప్పటికి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అంత మంచి అయితే లేదు, కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ మేఘాలన్నీ కలిసి ఎంతో బాగున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. మీరు చూడండి అక్కడ కనిపిస్తూ ఉన్నాయా మీకు, చిన్న చిన్న ఇల్లులు గ్రామాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పీపుల్ ఇక్కడ ఉంటారు. కొంతమంది దేవస్థానంలో కూడా వర్క్ చేయడానికి ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఉంటారంట.
మరి ముందుకెళ్ళైతే చూద్దాం. వాళ్ళని కూడా మేము అడగడం అయితే జరిగింది. సో, సాలరీస్ అనేవి తక్కువైనా అంటే ఒక 10,000-12,000 వరకు ఇస్తున్నారంట. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఒక హౌస్ ఏర్పాటు చేసుకుంటూ చిన్న ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటున్నామని వాళ్ళైతే చెప్పారు. సో, ఆల్మోస్ట్ మనం మాట్లాడుకుంటూ అయితే మన డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయాము. సో, మనకి తిరుపతి టెంపుల్ దగ్గర ఉన్నట్టే ఇక్కడ గరుత్మంతుడి స్వామి విగ్రహంతో అయితే టెంపుల్‌నైతే స్టార్ట్ చేశారు. బట్ కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకా కొంచెం జరుగుతూనే ఉంది టెంపుల్ అంతాన. సో, ఇంకొంచెం డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. గుడి మనకి మెయిన్ ద్వారం, ముఖద్వారం కూడా ఇంకా హాఫ్ కన్‌స్ట్రక్షన్ అయ్యింది. సో, మేమెళ్ళేటప్పటికి అయితే మరి ఇప్పుడెలా ఉందో అయితే మాకంత తెలీదు. సో, ప్రెజెంట్ అయితే చూడండి ఇక్కడొక వ్యూ పాయింట్. ఇక్కడ దారంతా వ్యూ పాయింటేనండి. మనం ఎంత వెళ్ళినా ఇంకా చూడడానికి, తిరగడానికి ప్లేసెస్‌కైతే కొదవుండదు. నేను చెప్పాను కదా! ఇక్కడ రోడయితే ముందు కొంచెం వే అయితే కొంచెం క్లియర్ చేశారు. ఫస్ట్ మనకేంటంటే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. వినాయక స్వామి నుంచి స్టార్ట్ అయ్యి సో, అలా మనం ముందుకెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తది. సో, ఆబ్వియస్‌లీ ఏ గుడికెళ్ళినా వినాయకుడి టెంపుల్ అనేది స్టార్టింగ్ కదా! సో, అది కామన్‌గా ఉంటది మన హిందూ టెంపుల్స్ అన్నిటిలోనేని. చూడండి వెదర్ అయితే ఎంత లవ్లీగా ఉందో. సో, ఇక్కడ మేమెళ్ళే రోజు క్లౌడీగా ఉండడం వల్ల ఎండ రాలేదేమో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ రోజు ఇలానే ఉంటదంట. సో, అది సమ్మర్‌లో వచ్చినా కూడా మనకి ఇలానే ఉంటదని చెప్పారు. సో, ఆల్మోస్ట్ టెంపుల్ ముఖద్వారానికైతే వచ్చాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇంకా హాఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందని. చూడండి మేము పార్కింగ్ ప్లేస్ దగ్గర మేము చూసాం చుట్టూ మేఘాలైతే ఎలా ఉన్నాయో. కొంచెం నా ఫోన్‌లో కొంచెం క్యాప్చర్ అయితే అవ్వలేదు. సో, ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాం. సో, గుడి మెట్లెక్కుతున్నాం. సో, గుడి అయితే చాలా అమేజింగ్‌గా ఉంది. ఆర్కిటెక్చర్ గానీ, ఆ కన్‌స్ట్రక్షన్ గానీ, ఇంత హిల్ స్టేషన్‌లో కట్టడం వల్ల నిజంగా ఒక వైకుంఠానికి మనం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ఫీలింగ్ అయితే మనకి ఉంది. సో, ఇంకా మన టెంపుల్‌కైతే వచ్చేసాం. రండి నాతో పాటు మీరు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందురు. నిజంగా చెప్తున్నాను ఆ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగా స్వామి ఆ స్వరూపం అనేది ఎన్ని సార్లు చూసినా ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపం అనేది మాత్రం అస్సలు మన మనసులో నుంచి తొలగించలేనిది. అంత ఆనందాన్ని కలిగిస్తది చూసేటప్పుడు. ఆ ధ్వజస్తంభం గానండి, ఇక్కడ చిన్న చిన్న గుళ్ళున్నాయి. చిన్న రాముడి వారి గుడుంది, ఆంజనేయ స్వామి గుడి అంతా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఒక వైకుంఠంకి మనం ఎళ్లి విజిట్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటదో రియల్లీ చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫీలింగు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చూసిందంటయితే చాలా బాగుంది. అసలు ఈ ఐడియా అనేది వీళ్ళకి ఎలా వచ్చిందో గానీ, నాకు ఈ ప్లేస్ మాత్రం పిచ్చగా నచ్చింది. మీరు చూసినట్టయితే బ్యాక్‌గ్రౌండ్ చూడండి ఎంత క్లౌడీగా, ఎంత క్లౌడ్స్ మన మీద నుంచి వెళ్తూ రియల్లీ చాలా ఒక్కసారి ధ్వజస్తంభాన్ని ఫుల్ వ్యూలో చూపిద్దాము. టెంపుల్ ఫ్రంట్ పోర్షన్ అని చెప్పి ఒక వీడియో తీశాను. అది కూడా చూసేయండి. కానీ నిజంగా చెప్తున్నా ఈ ఫీలింగ్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేని ఫీలింగు. ఆ మంచు చూడండి నా వెనకాల ఉన్నదైతే రియల్లీ సూపర్ అండ్ డూపర్ అనమాట. ఆ కూల్ క్లైమేటు, ఆ మంచు నిజంగా అంటే మనకి డైలీ లైఫ్‌లో ఇంత దగ్గరగా మేఘాలు చూసే ఫీలింగ్ మనం ఎప్పుడు చూడలేం. ఆ వ్యూ గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ గానీ నేను మాటల్లో ఎంత చెప్తున్నది లిటరల్లీ చాలా తక్కువే. మనం లైవ్‌లో విజిట్ చేస్తే ఆ ఫీల్ మాత్రం నిజంగా నేను చెప్తున్నాను. నేను ఎంత ఎక్సైట్ అయ్యి చెప్తున్నానో దానికి 100కి 200% మీరంత ఎక్సైట్ అవుతారనే గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ప్లేస్‌ని విజిట్ చేయడానికి వచ్చారు. మేము ఆల్రెడీ ముందు ఒకసారి ట్రై చేసాం గానీ, ఈ ప్లేస్‌కి రావడానికి. ఆ రోజు మేము ఆటోలో రావడం వల్ల పైకి కొండెక్కించడానికి అవ్వలేదు. బట్ ఈసారి ఎలా అయినా మిస్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ అంత లాంగ్ జర్నీ తీసుకొని బైక్ మీదయితే వచ్చాం. కానీ వచ్చినందుకు మాత్రం రియల్లీ వర్త్ అని చెప్పొచ్చు. ఈ ఫీల్ ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం మైండ్ బ్లాక్. మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. బర్త్‌డే టైమ్‌కి అతనికి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. సో, ఇలా లాంగ్ డ్రైవ్ అది కూడా టెంపుల్ విజిట్ ఎళ్ళడం వల్ల అతను ఫుల్ హ్యాపీ అయిపోయి ఎక్సైట్ అయిపోయారు. లిటరల్లీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ అయితే మాత్రం మళ్ళీ చూడాలి. మా డ్యాడీ అయితే ఇక్కడే ఒక హౌస్ పర్చేస్ చేసుకొని ఉండిపోతాను, రాను అన్నారు. రియల్లీ చెప్తున్నాను. అక్కడికెళ్తే మీకు కూడా ఇలాంటి ఫీలే వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తది.
ఏం కావాలి చెప్పండి లైఫ్‌కి? హరీ లైఫ్స్‌లో అవి ఇవి అని చెప్పి మనం పరిగెడుతూ ఉంటాం గానీ, ఉండడానికి ఇంత నీడ, హాయిగా ప్రశాంతంగా సాగించే జీవనం చాలు నన్నడిగితే, ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి ఒక్కసారి ఓవరాల్ వ్యూ అయితే చూసేయండి. నా బ్యాక్‌గ్రౌండు. కొంచెం వీడియో నేను ఎంత తగ్గించడానికి ట్రై చేసినా, బట్ ఈ వ్యూస్, విజువల్స్ వల్ల అది ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఇంకా ముందుకెళ్ళేటప్పటికి క్లౌడ్స్‌ని ఇంకా డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. సో, ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు మీకు చూపించడానికి అవన్నీని. ఓకే. చూడండి ఆ గాలి అనేది కూడా ఎలా వస్తుందో క్లౌడ్స్ అనేవి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో నా ఫోన్ వల్ల. కానీ చూడండి మీరు ఎలా అబ్జర్వ్ చేస్తే మేఘాలైతే కదులుతూ మీకు కనిపిస్తా ఉంటాయి. దాంట్లోనే కొంచెం జూమ్ ఔట్ కూడా చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉందని చెప్పి. సో, ఇది అనమాట. ఒక్కసారి వ్యూ పాయింట్ చూసుకుంటే మన అలా టెంపుల్ ముఖద్వారం వ్యూ పాయింట్ కూడా ఆ మంచులో చూపించేస్తాను. ఇప్పుడు మీరు కనిపించిందా? ఇందాక మీరు ముఖద్వారం చూసేయడానికి, ఇప్పుడు ముఖద్వారం చూపించడానికి ఎన్ని క్లౌడ్స్ అయితే చుట్టుముట్టేసాయో. మేము కిందకెళ్ళేటప్పటికి క్లౌడ్స్ అన్నీ వర్షం కింద కన్వర్ట్ అయిపోయి మాకు వర్షం కూడా పడడమైతే జరిగింది. అక్కడ 2 లోకల్ పీపుల్ ఉంటే అడిగామనమాట. ఇక్కడ డైలీ అన్నదానం కూడా మనకి పెడతా ఉంటారంట. సో, ఎంతమందికొస్తే అంతమందికి పెడతారంట. సాటర్‌డే, సండే మాత్రం ఫుల్లు రష్‌గా ఉంటదని జెప్పారు. సో, మిగిలిన టైంలో అంత రష్ ఏమి ఉండదు గానీ, సాటర్‌డే, సండే టైంలో మాత్రం కంపల్సరీ రష్ ఉంటదంట. ఎవ్రీడే మనకి నిత్య అన్నదానం అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. ఎంత బాగుందో టెంపుల్ గోపురం గానీ, ఆ లోపల గానీ, నిజంగా నేనైతే ఒక వైకుంఠానికి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఇంకా నా బుర్రలోని ఇప్పటికి నేను వెళ్ళింది ఇక్కడికి నియర్లీ 1 ఆర్ 2 మంత్స్ అయిపోతున్న ఫీల్ మాత్రం నా మనసులో ఇప్పటికీ పోలేదు. నిజంగా చాలా అంటే నాకు చాలా మనసుకు కనెక్ట్ అయిన ప్లేస్ అని చెప్తుంటాను. నాకు నిజంగా వీలైతే నేను ఇంకా నాకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు వెళ్లి చూడాలనుకుంటున్నాను. ఇందాకల చెప్పాను కదా! మేఘాలని మీకు అర్థమై ఉండదు. చూసారా ఇప్పుడు కదులుతున్నాయి. చాలా డీటెయిల్డ్‌గా వచ్చింది నా ఫోన్‌లోని. నాది జస్ట్ నార్మల్ ఫోనే. సో, అందుకే మీకు కొన్ని విజువల్స్ అంత డీటెయిల్‌గా క్యాప్చర్ అవ్వవు. సో, చూసారా మేఘాలైతే ఎంత స్లోగా కదులుతున్నాయో. సో, ఇందాకలా అలాంటి మేఘాల దగ్గరే మనం ఉన్నామనమాట. అంటే మేఘాల్లో ఉండేటప్పుడు ఆ విజువల్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనం దూరం నుంచి చూపిస్తున్నాను. మీకు ఆ మేఘాల వ్యూ ఎలా అయితే ఉంటది అని చెప్పి. సో, నిజంగా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. మేమెళ్ళేటప్పుడు మాతో పాటు చాలామందొచ్చారు. అందరూ సేమ్ ఫీలింగే చెప్పడం. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, ఇక్కడ చాలా మనకి పొలాలు కొంచెం మొక్కలు గానీ, పొలాలు కొంచెం మొక్కజొన్న తోటలు ఇలాంటి ఎన్నో తోటలైతే మాకు దారి పొడవునా కనిపించాయి. ఈ వ్యూ పాయింట్ అయితే నిజంగా అదిరిపోయింది. మనకి అరకు వ్యాలీ కొండలైతే మనకు కనిపిస్తాయి. దూరంగా మనకు కనిపిస్తున్న కొండలన్నీ అరకు వ్యాలీ కొండలనమాట. సో, ఇక్కడి నుంచి మనకి ఈ కాశీపట్నం నుంచే మనకి అరకు వ్యాలీ కొండలైతే స్టార్ట్ అవుతా ఉంటాయి జనరల్‌గాన. సో, ఇక్కడి నుంచి అరకు మనకి కూడా చాలా దగ్గర. ఒకవేళ అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి టెంపుల్‌ని విజిట్ చేసి కూడా వెళ్ళొచ్చు. నిజంగా ఎందుకంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్సు. చాలా బావుంది కూడాన. చెప్పాను కదా మీకు అప్పటికి ముందే. చిన్న ఇల్లులైతే ఉంటాయని చెప్పేసి. అక్కడ చూడండి చాలా ఇల్లులైతే ఉన్నాయి. ఇక్కడ టెలిఫోన్ టవర్ కూడా మాకు కనిపించింది మేము వెళ్తున్నప్పుడు. సో, చూసారా? ఇందాకల చూపించిన మేఘాలు చూసారా ఎంత బావుందో? నిజంగాన మనకి వంజంగియో ఇలాంటి ప్లేసెసు అరకు వ్యాలీయో వెళ్ళినా మనకి ఫీల్ అయితే వస్తది. సో, అక్కడ కూడా మనం ఇలాంటి మేఘాలు వ్యూ అయితే చూడొచ్చు. సో, మనకి దైవ దర్శనము అట్ ద సేమ్ టైము ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ 2 కావాలేస్తే ఇక్కడ తప్పకుండా రండి. సో, నేనేం ప్రమోట్ చేయట్లేదు ఈ ప్లేస్ కోసం. బట్ నేను ఎక్స్‌పీరియన్స్ చెంది చెప్తున్నాను. సో, అందరి ఫ్యామిలీసు ఎఫోర్డ్ చేసుకొని ఎవ్రీ టైమ్ మనాలియో లేకపోతే కేరళో ఇలాంటి కొన్ని పెద్ద ప్లేసెస్‌ని విజిట్ చేయలేరు. ఈ వైజాగ్ నియర్ బై ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ వైజాగ్‌లో ఉన్న మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని మన బడ్జెట్‌లో మన ఫ్యామిలీతో చూడడానికి కూడా అవుతుంది కదా! సో, నాకైతే ఒక విషయాన్ని ఎప్పుడూ నమ్ముతానండి. ఆనందం అనేది మనం ఏదేదో ప్లేసెస్‌కెళ్తే ఉంటదని కాదు. మన చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాల్ని మన మనసుతో ప్రశాంతంగా చూస్తే దానికి మించిన ఆనందం ఉండదు. అనుకునే నలుగురితో హ్యాపీగా స్పెండ్ చేయడానికి వెళ్తే దానికి మించింది ఏది ఉండదు. మీరు చూస్తున్నట్టయితే చూసారా కొండలైతే కనిపిస్తున్నాయి. సో, అవన్నీ అరకు వ్యాలీ కొండలే. సో, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో, చిన్న గ్రామాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు ప్లాంటేషన్ కూడా నీకు ఫర్దర్‌గా వెళ్ళేటప్పుడు చూపిస్తాను. నాకు చిన్న జొన్న తోట కూడా కనిపించింది. మీకోసం వీడియో కూడా తీశాను. జొన్న తోటలు
ఇంకా చాలా అయితే ఉన్నాయి. మనకి ఇంకా ఈ ఆరెంజెస్‌కి అండ్ సీతాఫలాలకి అయితే ఇంకా పనసకాయలు ఇలా కొన్ని లోకల్ ఫుడ్ ఐటెమ్స్ కొన్ని దొరుకుతాయి. ఇక్కడ గింజలు లాంటివి అవి దొరుకుతున్నాయి. వాటికైతే కొనగా చూసారా మొక్కజొన్న తోట అయితే కనిపించింది. మీకు చిన్న ప్లాంటేషను నాకు తెలిసి ఒక చిన్న పొలము ఎవరో వేసుకున్నారు. చూసారా ఇందాక నేను చెప్పినట్టు ఇదే మనకి కస్టర్డ్ యాపిల్ సంత అన్నమాట. సో ఇక్కడ మనకి చాలా వాస్ట్ నెంబర్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ అమౌంట్కే ఇస్తున్నారు. మేమైతే హార్డ్లీ 30 కస్టర్డ్ యాపిల్స్ని 150 రూపీస్కి తీసుకున్నాము. మనం మన లోకల్ మార్కెట్లో ఒక చూసారా అక్కడ ఉన్న 2 వాటాలు మేము తీసుకున్నాము. సో మనకి మన లోకల్ బజార్లో అంత తక్కువ ప్రైస్కి దొరకడం కష్టం. కాకపోతే ఇక్కడ ఇలాంటి కేజీలతో తీసుకుంటే చాలా తక్కువకి ఇస్తున్నారు. కాకపోతే అది ఏంటంటే కొంచెం అమ్మే వాళ్ళకి వ్యాపారస్తులకి వాళ్ళకి కొంచెం సవక కానీ ఇక్కడ ట్రావెలింగ్కి మనకి మరి అంత ఛార్జ్ పడుతుంది కదా. కానీ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం తీసుకోండి. బట్ మనకి లోకల్ బజార్లో దొరికిన కస్టర్డ్ యాపిల్స్కి ఇక్కడికి చాలా అయితే చాలా తేడా ఉంది. ఇక్కడ ఇంకా బాగా మనకి చింతకాయల చెట్లు ఇంకా మనకి మామిడికాయలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న లోకల్ బజార్ అయితే ఉంది. అక్కడ ఉన్న ఐటమ్స్ మీకు కొంచెం చూపిద్దామని తెచ్చాము. మనకి బీన్స్, కిడ్నీ బీన్స్, రాజ్మా ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి కదా, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ మనకి దొరుకుతున్నాయి. కాకపోతే వీళ్ళు చెప్పిన తర్వాత నేను తెలుసుకుని థింక్ ఏంటంటే ఇవన్నీ ఎప్పుడూ డ్రైడ్ ఫామ్లోనే ఉంటాయి. మనకి పచ్చిగా ఉన్నవన్నీ వాళ్ళు నానబెట్టి మనకు అమ్ముతారంట. సో మీలో ఎవరికి ఈ థింగ్ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అంతే గాయస్, ఇంకా అయిపోయింది. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ బర్త్డే కేక్ కటింగ్ అయితే జరిగింది. అప్పుడే 27 ఇయర్స్ వచ్చాయంట మా బుడ్డిబాబుకి. కానీ ఎంత క్యూట్ ఉన్నాడో చూడండి, చిన్న చిన్నగా మురిసిపోతూ నవ్వుతూ. సో కేక్ కటింగ్ చేసి ఒక బిర్యానీ పార్టీతో అయితే ఎండ్ చేస్తాము మా హస్బెండ్ బర్త్డే. ఇదండి మా హస్బెండ్ బర్త్డే. నెక్స్ట్ ఏంటంటే నా బర్త్డే వీడియో వస్తుంది. సో ఆ వీడియోలో మేము ఏంటంటే నీకు 2 చూపిస్తున్నాను. మనకి మేఘాద్రి డ్యామ్ ఒకటిని అండ్ మనకి వీడియోలో ఏంటంటే నేను 2 ప్లేసెస్ని అయితే చూపిస్తున్నాను. సో అది నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయో ఆ ప్లేసెస్. ఒకటేమో పుణ్యగిరి శివుడి టెంపుల్ చూపిస్తున్నాను. అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ కోతులు మాత్రం రకరకాల కోతులు క్యాప్చర్ చేసి వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఏంటంటే మేఘాద్రి డ్యాము. సో పుణ్యగిరి టెంపుల్ అయితే చాలా వరకు విజిట్ చేసి ఉంటారు మీరు. చాలామంది మేఘాద్రి డ్యామ్ అయితే చూసుంటారు, బోట్ రైడ్ అన్నీ. ఒక సపరేట్ వీడియో అయితే పెట్టాను. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.